అమ్మా బంటి. ఊరుకో రూప, బంటికి ఏం కాదు. ఆయన బంటిని అలా ఎలా వదిలేశారు రాజు? బయటికి తీసుకొచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా. బంటిని ఇంట్లో ఉండనిచ్చినా బాగుండేది. అనవసరంగా నేనే పంపించాను. బంటి మాతోనే ఉన్నాడమ్మా. రాజుకి నాకు మధ్యలోనే నడుచుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ వచ్చాడు. మాతో మాట్లాడుతూనే మాయమైపోయాడు. అంటే ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. ఎవరై ఉంటారు? పోనివా. ఎవరు రాజు? తెలీదు అమ్మాయి గారు, ఏదో అన్నోన్ నంబర్. హలో, ఎవరు? మీరెవరి కోసం వెతుకుతున్నారో నాకు తెలుసు. మీ బాబుని కిడ్నాప్ చేశాం. ఏంటి? మా బంటిని కిడ్నాప్ చేశారా? ఎవరా మీరు? మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా మా బంటిని ఎక్కడి నుండి తీసుకెళ్లారో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టండి. లేకపోతే మీలో ఎవరూ ప్రాణాలతో ఉండరు. నువ్వు ఆగు రూపా. చూడండి, మీరెవరో మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలీదు. మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. చూడండి, మీరు చెప్పే కథలు వినేంత టైం నాకు లేదు. ఇలా ఒక్కొక్కరితో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు చెప్పాలనుకుంది చెప్పండి. వాళ్ళని బెదిరిస్తే మన బంటికే ప్రమాదం అమ్మగారు. మీరు కాస్త ఓపికగా ఉండండి, వాళ్ళతో నేను మాట్లాడతాను.